పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పే పాఠశాలల్లో మత్తుమందు తయారవుతోంది. పలు ప్రాంతాల్లోని కల్లు కాంపౌండ్లకు ఇతర దుకాణాలకు సరఫరా అవుతోంది. ఇక సదరు పాఠశాల నిర్వాహకుడే అడ్డదారిలో డబ్బు సంపాదించేందుకు ఈ దందాకు తెరతీశారు. ఈగల్ బృందం ఈ పాఠశాలపై దాడి చేసి గుట్టు రట్టు చేసింది. హైదరాబాద్లోని ఓల్డ్ బోయినపల్లిలో ఈ ఘటన వెలుగు చూసింది. మల్లెల్ల జయప్రకాష్ గౌడ్ అనే వ్యక్తి మేధా పాఠశాలను నిర్వహిస్తున్నారు. అందులో కొంత గ్రౌండ్ ఫ్లోర్ 1వ అంతస్తులో తరగతి గదులు ఉన్నాయి. 2వ అంతస్తులో ఆఫీస్ రూమ్ ఉంది. అయితే జయప్రకాష్ గౌడ్కు తనకు తెలిసిన శేఖర్ అనే వ్యక్తి ద్వారా ఏడాది క్రితం గురువారెడ్డి పరిచయమయ్యారు. తన వద్ద ఆల్ఫామ్జోయం తయారీ ఫార్ములా ఉందని, కోట్లు సంపాదించవచ్చునని గురువారెడ్డి చెప్పారు. ఆ ఫార్ములా తయారీ పద్ధతి తెలుసుకున్న జయప్రకాష్ పాఠశాల 2వ అంతస్తులో ఆఫీసు పక్కన 2 గదుల్లో మినీ ఫ్యాక్టరీ పెట్టి ఆల్ఫామ్జోలం తయారు చేస్తున్నారు. మహబూబ్ నగర్లోని బూత్పూర్తో పాటు పలు ప్రాంతాల్లోకి కల్లు కాంపౌండ్లకు, కల్లు విక్రేతలకు దానిని సరఫరా చేస్తున్నారు. దీనిపై సమాచారం అందిన ఈగిల్ బృందం శనివారం దాడి చేసింది. తయారు చేసి సిద్ధంగా ఉంచిన ఆల్ఫామ్జోలం 3.5 కిలోలు, తయారీ ప్రక్రియ చివర్లో ఉన్న ఆల్ఫామ్జోలం 4.3 కిలోలు, ఆల్ఫాజోలం తయారీ పరికరాలు, ముడి పదార్థాలు, మాత్రలతో పాటు 21 లక్షల నగదును స్వాధీనం చేసుకుంది. ఇక జయప్రకాష్ గౌడ్తో పాటు మరో 3 అదుపులోకి తీసుకుంది. ముడి పదార్థాలు ఎక్కడి నుంచి తెస్తున్నారు, తయారు చేసిన ఆల్ఫామ్జోలంను ఎవరెవరికి అమ్మారు, ఇందులో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందన్న అంశాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.